ద్వాపర యుగంలో సాక్షాత్తు రాక్షసుల వేషధారణలో ఉన్న దురహంకార రాజులచే భూమి భారమైంది. ఈ భారాన్ని తగ్గించడానికి తన బాధను వివరించి బ్రహ్మ నుండి సహాయం కోరింది. ఆమె దుస్థితికి చెలించిపోయిన బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలను సమీకరించి వారు క్షీరసాగరానికి వెళ్లారు. అక్కడ పురుష సూక్తంతో పరమేశ్వరుని స్తుతించారు. బ్రహ్మ అప్పుడు లోతైన ధ్యానంలోనికి ప్రవేశించి ఒక దివ్యమైన స్వరం వినిపించారు. భూమి యొక్క బాధను భగవంతుడు తెలుసుకొని ఆమె భారాన్ని తగ్గించడానికి త్వరలో అవతరిస్తానని భరోసా ఇచ్చారు. భగవంతుని దివ్య నాటకంలో సహాయం చేయటానికి తమ భార్యలతో కలిసి యదువంశంలో పుట్టమని దేవతలకు సలహా ఇచ్చాడు. భగవంతుడు శేష భగవానుని తమ్ముడిగా అవతరిస్తానని, యోగమాయ కూడా దైవిక కార్యక్రమాల్లో సహాయంగా అవతరిస్తారని పేర్కొన్నాడు. భూమిని ఓదార్చిన తర్వాత బ్రహ్మ తన నివాసానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో మధురను పాలించున్న కంసునికి దేవకి అనే సోదరి ఉన్నది. ఆమె సురకుమారుడైన వసుదేవుని వివాహం చేసుకున్నది. వివాహానంతరం వసుదేవుడు దేవకి రథంపై ఇంటికి బయలుదేరారు. దేవకికి పుట్టిన 8వ సంతానం వల్ల తనకి ప్రాణానికి హాని ఉందని ఒక దివ్య స్వరం కంసుడిని హెచ్చరించింది. భయంతో కంసుడు దేవకిని వసుదేవుణ్ణి చెరసాలలో వేయించారు. తమకు కావలసింది 8వ బిడ్డనే అయినా పుట్టిన ప్రతి బిడ్డను చంపసాగాడు కంసుడు. నారదుడు కంసుడిని సందర్శించి నందుడు, అతని భార్య, వసుదేవుడు మరియు యదువంశపు స్త్రీలు భూమిపై అవతరించిన దేవతలు మరియు దేవతా స్త్రీలు అని తెలియజేశారు. భూమి మీద భారం మోపుతున్న భూతాలను, రాక్షసులను అంతమొందించేందుకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఇది కూడా వసుదేవుడు మరియు దేవకిని చెరసాల్లో వేయటానికి కారణమైంది. దేవకికి 7వ సంతానంగా శేషుడు అవతరించాడు. కానీ భగవంతుడు యాగమాయకు పిండాన్ని గోకులంలో ఉన్న వసుదేవుని 2వ భార్య రోహిణికి బదిలీ చేయమని ఆదేశించాడు. ఇది కంసుడి నుండి బలరాముణ్ణి రక్షించడం కోసం. దేవకికి గర్భస్రావం అయిందని మధుర ప్రజలు భావించారు. తర్వాత శ్రీకృష్ణుడు 8వ బిడ్డగా దేవకికి జన్మించాడు. ఆ సమయంలో దేవతలు పుట్టబోయే భగవంతుడిని మరియు దేవకిని స్తుతించడానికి వచ్చారు. శుభముహూర్తం వచ్చినప్పుడు రోహిణి నక్షత్రం కింద ఆకాశం నిర్మలమైంది. నదులు స్వచ్ఛంగా ప్రవహిస్తాయి మరియు రాత్రిపూట కమలాలు వికసించాయి, చెట్లు వికసించాయి, పక్షులు కిలకిలారావాలు, తేనెటీగలు జుమ్మని ప్రత్యక్షమయ్యాడు. ఖగోళ డప్పులు ప్రతిధ్వనించాయి. కిన్నెర్లు మరియు గంధర్వులు పాడారు. సిద్ధులు మరియు చరణాలు స్తుతించారు మరియు అప్సరసులు నృత్యం చేశారు. దేవతలు దివ్య పుష్పాలను కురిపించారు. భాద్రపద నాటి చీకటి రాత్రిలో సకల దివ్య గుణాలతో ప్రకాశించే కృష్ణుడు తూర్పున ఉదయించే పౌర్ణమిలాగా దేవకికి జన్మించాడు. వసుదేవుడు అద్భుత శిశువును స్తుతించగా దేవకి సంతోషంతో పొంగిపోయి అతన్ని కీర్తించింది. ప్రభువు వారి పూర్వ జన్మలను వారికి గుర్తు చేసెను. స్వయంభువున మన్వంతరంలో దేవకి పుష్టి అని, వసుదేవుడు సుతప ధర్మాత్ముడైన ప్రజాపతి అని వారికి చెప్పాడు. భగవంతుడు దుష్టశక్తులు భంగం కలిగించినప్పుడు సమతుల్యతను పునరుద్ధరించడానికి కృష్ణుడు అవతారం ఎత్తాడు. అతడు మారువేషంలో ఉన్న రాక్షసుల వల్ల కలిగే భారం వంటి సంక్షోభాల సమయంలో కనిపిస్తాడు. ధర్మ పరిరక్షకుడిగా అతని పాత్రను నొక్కి చెబుతాడు. కృష్ణుడు సర్వోన్నతుడు. దేవతలు తనను సమీపించే ముందే భూమి యొక్క బాధను తెలుసుకున్నాడు. అతని చర్యలను ఉద్దేశపూర్వకంగా ఉంటాయి. విశ్వ సంఘటనలపై అతని సంపూర్ణ శక్తిని చూపుతాడు. దైవిక ఆట కృష్ణుడి అవతారం అతని లీలల్లో భాగం. ఇందులో దేవతలు మరియు మానవులు ఉన్నారు. అతని మిషన్లో సహాయం చేయడానికి ఇతర దైవిక శక్తులకు అతని ఆహ్వానం విస్తృత విశ్వ ప్రణాళికలతో అతని చర్యల పరస్పర అనుసంధానాన్ని చూపుతుంది. కరుణ మరియు మార్గదర్శకత్వంగా కృష్ణుడు భూమిని మరియు అతని భక్తుల పట్ల కరుణతో ప్రేరేపించబడ్డాడు. అతను తన జోక్యం గురించి దేవుళ్లకు మరియు భూమికి భరోసా ఇస్తాడు మరియు అతని తల్లిదండ్రులకు వారి గత జీవితాలను మరియు దైవిక ఉద్దేశాన్ని గుర్తు చేస్తూ ఓదార్పునిస్తుంది మరియు మార్గనిర్దేశం చేస్తాడు. కృష్ణుడు అతీతమైనది మరియు అవ్యక్తమైనది అనే ద్వంద్వతను కలిగి ఉన్నాడు. అతడు భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉన్న పరమేశ్వరుడు అయినప్పటికీ తన భక్తుల కోరికలను నెరవేర్చడానికి మరియు ప్రాపంచిక వ్యవహారాల్లో పాల్గొనటానికి వారితో ఉన్న వసుదేవుడు మరియు దేవకి గత జీవితాల భక్తి మరియు తపస్సు ద్వారా వారు కృష్ణుణ్ణి వారి బిడ్డగా వరుస జన్మల్లో పొందారని చూపిస్తుంది. నిజాయితీ కోరికలను
నెరవేర్చడానికి అతని సంసిద్ధతను చూపుతుంది. కృష్ణుడు తన తల్లిదండ్రులకు వారి గత అవతారాలు మరియు వారి బిడ్డగా పుడతాననే వాగ్దానము తన అవతారాల యొక్క శాశ్వతమైన స్వభావాన్ని పదే పదే నొక్కి చెబుతుంది. వివిధ యాగాలు మరియు జీవిత కాలాల్లో ప్రపంచ వ్యవహారాలలో అతని నిరంతరమైన ప్రమేయాన్ని చూపుతుంది. కృష్ణుడు దైవిక రక్షకుడు, ధర్మాన్ని పునరుద్ధరించేవాడు, దయగల మార్గదర్శి మరియు తన భక్తుల యొక్క లోతైన కోరికలను నెరవేర్చే ప్రియమైన భగవాన్ పరమాత్ముని యొక్క అత్యున్నతమైన మరియు శాశ్వతమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు.